రెండున్నర సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కావాలని, ఈ ప్రజాప్రభుత్వం కావాలి అంటే అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని, తెలంగాణ ప్రజల దీవెనలతో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవాడి చిరకాల కోరిక, చిరు కోరిక, చిన్న ఆశ ఒక గూడు కావాలి అనే కార్యక్రమం మీద ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో సహచర మంత్రులందరూ సూచనలు, సహచర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు సలహాలతో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలము ఉన్నవారికి 4.5 లక్షల ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఏవైతే ఈ 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చామో ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి పట్టణంలో ఇళ్ల స్థలం ఉన్న నిరుపేదలు వారి చిరకాల కోరిక ఇల్లు కట్టుకోవాలనే కోరిక శిబిరించి అది ఒక మహావృక్షంలా ఈనాడు అన్ని ప్రాంతాలలో చాలా ఇళ్ళు, నాకు తెలిసి ఆగస్టు నాటికి 2 లక్షల పైచీలకి ఇళ్ళు కంప్లీట్ కాబోతున్నాయి. అంతేకాదు మొదట ఇచ్చిన 4.5 లక్షల ఇళ్లే కాకుండా రెండో విడత కింద గత నెలలో ఆదిలాబాద్ జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 2.5 లక్షల ఇళ్లు మళ్ళీ రెండో విడతలో ఇవ్వటం జరిగింది. ఇవి కాకుండా అదనంగా ఇప్పుడు ఏదైతే మనం కార్యక్రమం చేసుకుంటున్నామో ఈ 8 లక్షలు, ఈ 7 లక్షల ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ ఇళ్ల స్థలము ఉన్నవారే కట్టుకునే అవకాశం ఉంది. ఇళ్ల స్థలము లేని నిరుపేదలు ఎవరైతే కొన్ని దశాబ్దాలుగా ఈ క్యూర్ ప్రాంతంలో నివసిస్తున్నారో వారికి కూడా ఒక మార్గం చూపించాలని, వారి ఆశలను కూడా నెరవేర్చాలని, ఆ పేదవాడి కళ, ఆ పేదవాడి ఆశ తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే తనకి ఒక గూడు ఏర్పాటు చేయాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ రకమైన లాభ ఆక్షేపణ ఆపేక్ష లేకుండా, ఏ రకమైన స్వార్థం లేకుండా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించి దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గాన్ని, క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు, హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలాలే కాకుండా రెవెన్యూ, పోలీసు, మిగిలిన శాఖలకు సంబంధించిన స్థలాలను కూడా సేకరించి ఏదైతే అదే నియోజకవర్గంలో ఆ జీవనోపాధి కోసం అక్కడ నివసించే ఆ బడుగు బలహీనుల కోసం ఇళ్ళిచ్చే కార్యక్రమం శ్రీకారమే ఈరోజు ఈ 1 లక్ష ఇళ్లకై లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమం బ్రోచర్స్ కనుక ఇతరత్ర. ఇది తప్పకుండా ఆ పేదవాడి ఆత్మగౌరవం, ఆ పేదవాడు ఎక్కడో 30-40 కిలోమీటర్ల సిటీకి దూరంగా ఒక అంటరాని వాడిలాగా కేవలం తను పని చేయటానికే ఉన్నాను అనే ఆలోచన ఆ పేద గుండెకి రావద్దు అని ఈ కోర్ ప్రాంతంలో గజము 2 లక్షల నుంచి 3 లక్షలు, సుమారు ఎకరము 100 నుంచి 250 కోట్ల విలువ చేసే భూముల్లో
డబ్బు ముఖ్యం కాదు, పేదవాడికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. పేదవాడికి కూడా ఈ కోరు ప్రాంతంలో నివసించాలనే ఆశ తప్పు కాదు. ప్రతిదీ డబ్బుతోనే విలువ కట్టొద్దు అని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులందరం క్షుణ్ణంగా పరిశీలించి కొద్దిగా లేట్ అయినప్పటికీ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో పైలట్ కింద ఏవైతే రెడీగా 16 నియోజకవర్గాల్లో స్థలాలున్నాయో ఆ స్థలాలకు సంబంధించిన దాంట్లో ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్లని అపార్ట్మెంట్ రూపంలో కట్టి ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఫ్లాటు 525 చదరపు అడుగులు ఉండే విధంగా డిజైన్ చేసి ఈరోజు వాటికి సంబంధించిన అప్లికేషన్ విధి విధానాలని ఇప్పుడే సహచర మంత్రివర్యులు, సహచర గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సమక్షంలో, మీ అందరి సమక్షంలో లాంఛనంగా దాన్ని ఓపెన్ చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యక్షంగా మేము చూసిన కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. ఈ క్యూర్ ప్రాంతంలో నివసించే నిరుపేదలు పడుతున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా ఏవైతే చూశామో వాటిని మీతో షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది విమర్శ కాదు, ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో చిన్న పొరపాట్ల వల్ల వారి ఆలోచనని సరిగ్గా పెట్టి ఉంటే ఆ కట్టిన కొద్దో గొప్ప ఇళ్ళైనా కూడా నిజంగా నిరుపేదలకి ఉపయోగకరంగా ఉండేవి. అలా చెయ్యని కారణంగా ఏవైతే వారు కట్టాము డబుల్ బెడ్రూమ్ అని చెప్పే వాటిలలో ఎలక్షన్లకి కపుల్ ఆఫ్ మంత్స్ ముందు బెనిఫిషరీస్ ని ఫైనల్ చేస్తే సుమారు 21-22 వేల మంది బెనిఫిషరీస్ ని ఫైనల్ చేస్తే కేవలం 9-10 వేల మంది ఆ బెనిఫిషరీస్ ఆ స్థలాల్లో నివసిస్తున్నారు. దానికి కారణం ఒక్కటే, వారిని అంటరానితనం వలననో లేకుంటే వారు ఈ కోరు ప్రాంతంలో నివసించొద్దని ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన వల్లనో వారందరినీ 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ స్థలం ఆడ విశాలంగా ఉందని ఆడ కట్టి ఆడ ఇచ్చినప్పుడు అక్కడ నుంచి వారి జీవనోపాధి కోసం ప్రతిరోజు సిటీకి రాలేక వారు నివసించి పుట్టి పెరిగిన గడ్డ మీద వారికి ఉండే స్థానము లేదనే ఆలోచనతో ఏదైతే వారు ఎలకేషన్ ఇచ్చామని చెప్పుకునే ఇళ్లు కూడా పత్రాలైతే తీసుకున్నారు, కానీ ఎవరు కూడా అక్కడ నివసించటం లేదనేది స్పష్టంగా నాతో సహా నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను. అక్కడ ఉండి వారు చెప్పేది యథార్థంగా నేను విన్నాను.